నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పైన విద్యార్థులను వేధిస్తున్నటువంటి సంస్థలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా మీర్పేటలో ఉన్నటువంటి టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఫీజులు కట్టలేదని, మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాలేదు అని చెప్పేసి వారి యొక్క సర్టిఫికేట్లను 4th ఇయర్ అయిపోయినప్పటికీ కూడా వారి సర్టిఫికేట్లను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు వాపోతున్నారు. మరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారిని ఉన్నత విద్యకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వారికి అవకాశాలు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి టీకేఆర్ కళాశాల పైన అట్టి విద్యార్థులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా స్పందించినటువంటి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆ కళాశాలకు నోటీసులు జారీ చేస్తూ ఖచ్చితంగా విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ లింక్ మాత్రం విద్యార్థులకు చేయకూడదని చెప్పేసి, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయరాదని చెప్పేసి, వారి సర్టిఫికేట్లను వెంటనే తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి తెలియజేసింది. అయినప్పటికీ కూడా విద్యార్థి వెళ్ళి ఫలానా వారి ఈ విధంగా జరిగింది, మాకు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి ఆ నోటీస్ చూపిస్తే కూడా మేము ఇప్పట్లో చెప్పలేం, తర్వాత ఆలోచించి చెప్తామని చెప్పేసి సమాధానాలు చెప్తున్నటువంటి టీకేఆర్ కాలేజీ మరి ఏ విధమైనటువంటి విధానాలకు లొంగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థులను అటు అధ్యాపకులకు వేతన సంఘ జీతాలు చెల్లించకుండా ఒక ఎత్తు అయితే, ఇటు విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించలేదని చెప్పేసి విద్యార్థులను వేధించడం మరొక ఎత్తు. విద్యార్థుల నుంచి ఫీజు మాత్రం లక్షల్లో కట్టించుకోవాలి, చెల్లించే జీతాలు మాత్రం చాలని జీతాలు చెల్లిస్తూ అటు అధ్యాపకుల తొలగింపు కూడా జరిగినటువంటి విషయం మనకు తెలిసింది. ఏది ఏమైనా టీకేఆర్ కాలేజీ కోడ్ R9లో వేధిస్తున్నటువంటి విద్యార్థుల వేధింపులు ఇప్పటికైనా స్పందించి వారి సర్టిఫికేట్లను వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వనట్లయితే ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు మరియు కుల సంఘాలు, అధ్యాపకుల సంఘాలు, అదేవిధంగా పేరెంట్ సంఘాలు అన్నింటినీ కూడగట్టుకొని వచ్చి కళాశాల ముందు ధర్నా చేపడతామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం.